నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ రామలింగాపురంలో మున్సిపల్ పార్క్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్తో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 26 డివిజన్ల పరిధిలో 35 లక్షల రూపాయలతో 2370 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వైవో నందన్ గిరిధర్రెడ్డి అన్నారు. పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలపై కూడా ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలాసార్లు చాలా ప్రభుత్వాలు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం పెట్టినాయి, కానీ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈ పార్కుల డెవలప్మెంట్ కానీ ట్రీ ప్లాంటేషన్లు కానీ ఇతరితర కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్ల పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిత్యం కూడా కొనసాగిస్తున్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉన్న ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు, ఏదైతే లేఅవుట్లు వేసి పార్కులకి సంబంధించిన స్థలాలని నగర కార్పొరేషన్కి కేటాయించినారో అవన్నీ కూడా మనం కూడా చూసాం. గతంలో కొన్ని అన్యాక్రాంతం కావడం, కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకోవడం, కొంతమంది దళారులు చేరడం, వీళ్ళందరి మధ్యతరగతి కుటుంబీకులు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ పార్కుల్లో గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టి చాలామంది నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అన్యాక్రాంతం కాకుండా ఎలా పరీక్షించుకోవాలో అదే టైంలో ఇలాంటి పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు దళారుల చేతిలో మోసపోకూడదు అని ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు చొరవ తీసుకుని అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడి, అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారితో మాట్లాడి దీనిపైన మనం ఏదో ఒకటి చేయాలా. ఎందుకంటే ఒక పక్కన కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించుకుంటున్నారు, ఆక్రమించుకున్న క్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోతున్నారు. ఈ రెండు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు 26 డివిజన్లో దాదాపు 17 ఎకరాల 50 సెంట్లు 17 ఎకరాల 50 సెంట్లకి 6,80,00,000 రూపాయలతో ఈ రిజర్వ్ స్థలాలన్నింటికి కూడా కాంపౌండ్ వాల్ నిర్మించాం. ఏదో రిజర్వ్ స్థలాలకి కాంపౌండ్ వాల్ నిర్మించినామా అనే విధానం కాకుండా ఈ డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో వీటన్నిటిలో కూడా, ఎందుకు ఇందాకనే చెప్పినాను, నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజని 2370 మొక్కల్ని ఈ ఒక్కరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కూడా ఏదైతే ఈ 35 పార్కులు 17.5 ఎకరాల్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు 6,80,00,000 రూపాయలతో నిర్మించామో వాటిల్లో అన్నిట్లో కూడా ఈరోజు 2370 మొక్కల్ని నాటుతున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ 17.5 ఎకరా నగర కార్పొరేషన్లో 26 డివిజన్లో ఉన్న 35 స్థలాల్లో వీటి విలువ బహిరంగ మార్కెట్లో, మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ ప్రకారం వేరేది ఉండొచ్చు, కానీ బహిరంగ వాల్యూ నాకు తెలిసిన మేరకు అప్రాక్సిమేట్లీ 300 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు 6,80,00,000 కేటాయించి మనం కాపాడుకోవడం జరిగింది. ఇదే ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రజల ఆస్తి.
దయచేసి ఇది గమనించాలి. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రజల ఆస్తి. మనం ఎక్కడికక్కడ ఈరోజు ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నామో దయచేసి ప్రజలందరినీ కూడా ఆయా డివిజన్లో ఆయా పార్కులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రభుత్వం చేతనైనంత వరకు ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు కానీ, అసోసియేషన్లు కానీ, ఇతర ఏదైనా సంఘాలు కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయా పార్కుల్ని ఎంతో కొంత వారికి తోచినంత ఇంత పెట్టాలా, ఇన్ని లక్షలు పెట్టాలా, కోట్లు పెట్టాలని మాట్లాడట్లేదు. కానీ ఎంతో కొంత వారికి దోచింది 2 బలలో లేదంటే ఇంకేదన్నా 2 చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని ఈ స్థలాలు ఈరోజు ఏదైతే మనం చేస్తున్నామో భావి తరాలకి ఆస్తిని కూడా తెలియజేస్తున్నాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఉందని మీ ద్వారా ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1, 2025 నుండి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా గడిచిన నెలల్లో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది. ఈ నెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈ రోజున పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ అనే పిలుపు మేరకు అన్ని స్కూల్స్లోనూ ఈ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి సోదరులు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హార్టికల్చర్ విభాగం ఈ రోజున ఒక్కరోజే నెల్లూరు నగరంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 35 పార్క్ సైట్స్లో 2370 మొక్కలను సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజున ఇక్కడ నాటుతున్నారు. అంటే మొక్కలు నాటడం అంటే ఏదో మీడియా కవరేజ్ కోసం మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను కూడా అటు కాంట్రాక్టర్లకు, అధికారులకు అప్పచెప్పడం. అదేవిధంగా మొక్కలంటే ఏదో ఫోటోల కోసం మొక్కలు నాటి తాత్కాలికమైనటువంటి మొక్కలు నాటడం వలన పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి శాశ్వతంగా ఉండేటువంటివి, నీడనిచ్చేటువంటి మొక్కలు, ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరట వీటన్నిటిని కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ శాశ్వతంగా అవి ఉండాలని చెప్పి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా అవి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందు చూపుతో అన్నీ కూడా కడియం నుండి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి కాదు, శాశ్వతంగా కొన్ని దశాబ్దాల పాటు ఉండి ప్రజలందరూ కూడా చక్కటి నీడను అదేవిధంగా ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు. ఈ మొక్కలను కాపాడుకునే బాధ్యత అటు కార్పొరేషన్ అధికారులతో పాటు ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ వారు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు, స్థానికంగా ఉండేటువంటి ఎన్జిఓస్ వారందరూ కూడా చొరవ చూపి ఈ పార్కుల్ని, ఆ పార్కులు ఉన్నటువంటి మొక్కలను కాపాడుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే P4 కార్యక్రమాన్ని చేపట్టింది, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి. సో P4 కార్యక్రమంలో భాగంగా ఈ పార్కులు ఇప్పటికే కార్పొరేషన్ 6,80,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి ఈ రోజున 35 లక్షల రూపాయలతో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసింది. అయితే వీటిని ఫర్దర్గా డెవలప్ చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వాకర్స్ అసోసియేషన్స్, ఎన్జిఓస్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, మీరు ఏ పార్కుల్ని అడాప్ట్ చేసుకొని వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఈ పచ్చదనం అనేటువంటిది రానున్న భవిష్యత్ తరాలకి, ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకి, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకి అందరికి కూడా సాయంత్రం వేళల్లో రిక్రియేషన్కి, రిహాబిలిటేషన్కి చాలా బాగా పనికొస్తాయి. అందరూ కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి వీటి యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.